నోబెల్ ప్రైజ్ దీనికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ప్రస్తుతం దానికోసం అమెరికా బాస్ తహతలాడిపోతున్నారు. ప్రస్తుతం నోబెల్ ప్రైజ్ ఆయనకు పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇక నోబెల్ శాంతి బహుమతిని టార్గెట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. దీనిపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ట్రంప్ గాజాతో పాటు ప్రపంచంలో 8 యుద్ధాలను ఆపానని మరోసారి చెప్పారు. దీంతో తనకు నోబెల్ శాంతి బహుమతి ఖచ్చితంగా రావాల్సిందేనని అన్నారు. ఏమీ చేయని ఒబామా లాంటి వారికి నోబెల్ ఇచ్చారని తనకు ఎందుకు ఎవ్వరూ అర్థం కావడం లేదంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు ట్రంప్. అమెరికాకు 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఏమీ చేయలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శించారు. అతనికి అవార్డు వచ్చిందని, ఎందుకు ఇచ్చారో అతనికి కూడా తెలియదని సెటైర్లు వేశారు. మరి అమెరికా అధ్యక్షుడే పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ బహుమతి ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ పురస్కారాలను ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వారికి అందజేస్తారు. అయితే డైనమైట్లను కనుగొన్నటువంటి స్వీడన్కు చెందినటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థంగా ఈ నోబెల్ పురస్కారాలను ఇస్తారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వారికి తన సంపద నుండి వచ్చే ఆదాయంతో బహుమతులను ఇస్తారు. అయితే మొదటిగా ఈ పురస్కారాలను తొలిసారిగా 1901లో ప్రదానం చేశారు. ప్రతి ఏడాది వీటిని ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న విజేతలకు బహుకరిస్తారు. అయితే ఈ పురస్కారాలను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి, అర్థశాస్త్రం మొత్తం 6 రంగాల్లో ఇస్తుంటారు. ఇక నోబెల్ బహుమతి విజేతలకు ఒక బంగారు పథకం, ఒక పత్రం, నగదు పురస్కారం అందజేస్తారు. ఈ 3 అంశాలు అన్ని రంగాల విజేతలకు ఇస్తారు. అయితే ప్రైజ్ మనీ అయితే ఒకలా ఉంటుంది, కానీ పత్రం, బంగారు పథకంలో ఆయా రంగాలను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. ఇక ఈ నోబెల్ పథకాన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. పథకం ముందు భాగంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ ముఖం చిత్రం కూడా తప్పకుండా ఉంటుంది. ఇక దాదాపుగా ఇది అన్ని రంగాల వారికి ఇదే పథకంగా ఉంటుంది. అయితే ఆయా అకాడమికులు ఇచ్చేటువంటి దాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. పథకం వెనుక భాగంలో రంగాల వారిగా ప్రత్యేకమైన గుర్తులు లేదా కళాకృతులు ఉంటాయి. వాటిని ఇక ప్రతి బహుమతిని ఇచ్చే అకాడమీ ఆ రంగానికి చెందినటువంటి ప్రత్యేక చిహ్నాన్ని పథకంపై చెక్కుతుంది. శాంతి బహుమతి పథకం మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. శాంతి బహుమతులపై ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రం ఉండదు. దీనికి బదులుగా నార్వేజియన్ నోబెల్ కమిటీ పేరు ఉంటుంది. నోబెల్ ప్రైజ్తో పాటు ఇచ్చే పత్రంలో విజేత చేసినటువంటి కృషి వివరిస్తూ ప్రశంసా పత్రాలను రాస్తారు. కళాకారుల చేత ఎంతో ప్రత్యేకంగా చేతితో డిజైన్ చేస్తారు. అందువల్ల ప్రశంసా పత్రం రూపకల్పన, దానిపై వాడే రంగులు, ఆర్ట్ వర్క్స్ ప్రతి విభాగానికి, ప్రతి విజేతకు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఫౌండేషన్ ఆదాయాన్ని బట్టి ఉంటుంది. అన్ని రంగాల వారికి ఒకటి ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే ఒక రంగంలో 2 లేదా 3 వస్తే ఆ ప్రైజ్ మనీని వారు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. బహుమతి ప్రదానం చేసే వేదికలు కూడా మారుతూ ఉంటాయి. నోబెల్ శాంతి బహుమతిని నార్వే దేశంలో ఓస్లోలో ప్రదానం చేస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, అర్థశాస్త్రం బహుమతులను స్వీడన్లోని స్టాక్ హోమ్లో ఇస్తారు. అయితే ఈ పురస్కారాల్లో ఎక్కువ భాగం స్వీడన్లోని స్టాక్ హోమ్ నుండే ప్రదానం చేస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం విభాగాల్లో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడన్స్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందజేస్తుంది. అయితే వైద్య శాస్త్రం విభాగంలో అత్యుత్తమ కృషి చేసిన వారికి కరోలిన్సా ఇన్స్టిట్యూట్ ఈ అవార్డులను బహుకరిస్తుంది. అలాగే సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి విజేతలను స్వీడన్ అకాడమీ ఎంపిక చేస్తుంది. అయితే 2024 చివరి వరకు మొత్తం 996 మందితో పాటు 28 సంస్థలకు నోబెల్ బహుమతి లభించింది. ఇందులో భాగంగా కొందరు వ్యక్తులు 1 కంటే ఎక్కువ బహుమతులు కూడా గెలుచుకున్నారు. మేరీ క్యూరీ 2 విభిన్న శాస్త్రాల్లో నోబెల్ బహుమతులు అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచాడు.